గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటకు మనకు సైడ్ ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని ఈ బెల్ అనే గంటను 10 సార్లు ఆన్లో పెట్టుకోవాలన్నా. ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ కొట్టండి. లైక్ చేయడం వలన ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపు ఈ వీడియోకి 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులకు దేవులకు అందరూ కూడా వీడియోను షేర్ చేసే విధంగా మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ ఇన్స్టాగ్రామ్లలో కానీ, మీ ఫేస్బుక్లలో కానీ, మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు అందరూ కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు ఉద్యోగులకు 18,000 ఒకేసారి జమ. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారో వారు కానీ, అదేవిధంగా తెలంగాణలో పెన్షన్ కోసం వేచి చేస్తున్న పెన్షనర్లు కానీ ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు కొన్ని లక్షల మంది వీటి కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో వీరికై గొప్ప శుభవార్త అనేది తీర్పు కబర్ అయితే మనకు సీఎం గారు అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిని అయితే దృష్టిలో ఉంచుకొని వీటిపై నిర్ణయం తీసుకొని తాజాగా వీటిపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అంటే మనకు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మనకు పాత పెన్షన్ 2016, 3016 రూపాయలు అయితే యథావిధంగా ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి మాదిరిగానే ప్రతి నెల మొదటి తారీఖు లేదంటే మొదటి వారంలో ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది పడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలోకి వస్తే ఈ యొక్క పెన్షన్ అనేది 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెంచుతామని తన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దానివల్లనే మన ఓటర్లందరూ దీనికై మంచి అవకాశం అని భావించి నేరుగా మన కాంగ్రెస్కే ఓటు వేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే దీన్ని ఓటు ఎందుకు వేసినామని ఆలోచించి దాదాపు సంవత్సరం కంప్లీట్ అయ్యి దాదాపు 14-16 నెలలు వచ్చేసరికి ఒక ఆసరా పెన్షన్పై ఎటువంటి స్పష్టత అయితే లేదు. అయితే మొన్న జరిగిన 4 పథకాల హామీలో భాగంగా మనకు ఏదైతే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన హామీలో పరంగా ఈ యొక్క 3 నెలల ఆసరా పెన్షన్లు ఏదైతే 18,000 రూపాయలు ఉన్నాయో అవి వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈరోజు ఈవినింగ్ వరకు ఒక 18,000 రూపాయలను కూడా ఒకేసారి వారి ఖాతాలో జమ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా రైతు భరోసా కింద ఎవరైతే 1 ఎకరం 2 ఎకరాల వారు ఉన్నారో వారికి ఈరోజు లేదా రేపు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేయడానికి సన్నాహాలు అయితే చేయడం జరిగింది. దీనిపై కూడా మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఆసరా పెన్షన్లు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేయడం వలన ఇంతవరకు ఆసరా పెన్షన్లు పడినవనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ పెన్షన్ కూడా యథావిధిగా వారి ఖాతాలో జమ చేసే విధంగా మన ఏపీ కమిషన్ ఏర్పడిన దృష్ట్యా వారి పెన్షన్లు పెరిగిన వాటిని అనుసరించి వారి ఖాతాలో జమ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. దీనికి కూడా దాదాపు కొన్ని కోట్ల బడ్జెట్ని అయితే ప్రతిపాదనలో పెట్టడం వలన వారికైతే ఇంకా అందనుంది. ఇది ఒక తీపి కబురు భావించి ఉద్యోగులు పెన్షన్లకు అయితే వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.